లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్ములను ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించుకుని వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు! కుమ్మరవానికి నీ మంటికి నీ భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గురించి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వానిని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ మూర్ఖుడా, మూర్ఖపు వక్రపు జనమా, నేను చేసే పని ఎవడు చూస్తలేదులే అనుకుంటున్నావు. నువ్వు మూర్ఖంగా చేసే ఆ పని ఖచ్చితముగా నిన్ను అధాపాతాళానికి తీసుకెళ్తుందన్న సంగతి నీకు తెలియటం లేదు. భయంకరమైనటువంటి పాప జీవితంలో నీవు ఉన్నావు. మూర్ఖపు వక్రపు జనముతో నువ్వు సహవాసం చేస్తున్నావు. నీవే పెద్ద మూర్ఖుడిగా మారావు. ఎందుకని అంటే మూర్ఖం ఎందుకు వచ్చింది? దేవుడు మూర్ఖత గల ఆత్మను నీ మీద కుమ్మరింపబడ్డటం వల్ల.